బ్యాక్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. కర్నూలు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో పంచలింగాల సబ్ జైలుకు ఆయన వెళ్లనున్నారు. సబ్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శిస్తారు. ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాతు నిర్వహించిన అనంతరం బెంగళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి కూడా కర్నూలు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా భారీగా తరలి వచ్చింది. అందులో భాగంగానే ఆయన ఓరవకల్లో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నుంచి కూడా ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున ఆయన కలుసుకునేందుకు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఆయనకి స్వాగతం పలికింది. ఇక ఎయిర్పోర్ట్లో సుగాలి ప్రీతి కుటుంబానికి సంబంధించి గతంలో జగన్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఆమె చేసేటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి వీల్ చైర్ యాత్రకు సంబంధించినటువంటి అంశంపైన కూడా జగన్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్ వద్ద ఆమె జగన్ను కలిసి తమకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కర్నూలు పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ దగ్గర మొదలైన తర్వాత కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరో ఒకళ్ళు ఎయిర్పోర్ట్ తర్వాత నన్నూరు, అదేవిధంగా నన్నూరు టోల్గేట్ దగ్గర కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఇందులో భాగంగానే జగన్కు స్వాగతం పలికేందుకు ఆయన సబ్ జైలుకి వెళ్ళి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు విరూపాక్షిని పరామర్శించేటువంటి వ్యవహారం, ఒక సాధారణ కార్యకర్త అరెస్టు వ్యవహారం జరిగినటువంటి పరిణామాల తర్వాత ఎమ్మెల్యేని అరెస్టు చేసేంత వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే జైలులో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడితో ఆయన ములాఖాత్కు అనుమతి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే 3 గంటలలోపు ఆయన జిల్లా జైలుకు వెళ్ళి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు జైల్లో ఉన్నటువంటి శాసనసభ్యుడితో కూడా ములాఖాత్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. అయితే ఇప్పటికే టోల్గేట్ దాటిన తర్వాత నుంచి కూడా బెంగళూరు హైదరాబాద్ హైవేతో పాటు ప్రజెంట్ హ్యాంగ్అవుట్ కేఫ్ దగ్గర ఉన్నటువంటి కర్నూలు హ్యాంగ్అవుట్ కేఫ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. భారీగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు తరలి రావడంతో ఇటు హైవే వైపు అదేవిధంగా ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చేటువంటి నాయకత్వం కార్యకర్తలందరూ కూడా ఆయన చూసేందుకు స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మరి కాసేపట్లో ఆయన హ్యాంగ్అవుట్ కేఫ్కి చేరుకోబోతారు. హ్యాంగ్అవుట్ కేఫ్కు తర్వాత చన్నామ సర్కిల్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలందరూ కూడా భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో జగన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా భారీగా లేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ మధ్యాహ్నం 1:20 అయింది. 3 గంటల లోపు ఆయన జిల్లా జైలుకి వెళ్ళాలి. జిల్లా జైలు వెళ్ళి అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ములాఖాత్ ఏదైతే ఉందో ఆ ములాఖాత్తులో కలుసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కర్నూలుకు సంబంధించి కీలకమైనటువంటి ప్రాంతం హ్యాంగ్అవుట్ కేఫ్ వద్ద ఆయన ఇంకా చేరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే జగన్ను అనుసరించేటువంటి క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఆయన్ని చూసేందుకు తరలి వస్తున్నటువంటి అభిమానులతో కొంతవరకు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు నిబంధనల ప్రకారం ఏదైతే పోలీస్ శాఖ షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ అనుమతుల్లో భాగంగానే పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అక్కడికక్కడ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, జాతీయ రహదారికి సంబంధించినటువంటి వాహనాల రాకపోకలపై కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం జగన్ను కలుసుకునేందుకు తరలి రావడంతో భారీగా జాతీయ రహదారికి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా నిలబడి ఆయనకు స్వాగతం పలికేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ఆయన తుంగభద్ర బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. తుంగభద్ర బ్రిడ్జి వద్ద ఆయనకు భారీగా అభిమానులు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జిల్లా జైలుకి వెళ్ళటం ద్వారా ములాఖాత్కి సంబంధించినటువంటి షెడ్యూల్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్కి కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా జగన్ను కలిశారు. వివిధ రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా జగన్ను కలిసి తమకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అక్రమాలు, జగన్
ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తుండటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే జిల్లా పర్యటనకు వచ్చినటువంటి జగన్ను కలిసి డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఇబ్బందులను జగన్కు వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎయిర్పోర్ట్ తర్వాత నుంచి మొదలైన తర్వాత రోడ్ షో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 10 ప్రాంతాల్లో ఆగి అభిమానులు కలుసుకునేందుకు జగన్ ముందస్తుగా రూట్ మ్యాప్ అధికారులకి అందజేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ రహదారికి ఇరువైపులా కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆయన ట్రాఫిక్కు సంబంధించినటువంటి సమస్య, అదేవిధంగా షెడ్యూల్లో కూడా ఆలస్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జరిగేటువంటి ములాఖతుకి సంబంధించినంత వరకు కూడా సమయానికి ముందే ఆయన చేరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆయన పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి మరి కాసేపట్లో ఆయన జిల్లా జైలుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లా పర్యటనకు వచ్చినటువంటి జగన్కు మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలకడం, తమ సమస్యలను వివరించేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ